వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచారం ముందు నుంచి వైసీపీ వర్సెస్ టీడీపీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీ నేతల ఇళ్లపై, కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులు చేస్తూ వచ్చారు. మమ్మల్ని అప్పట్లో ఎంత టార్చర్ చేశారు, ఇప్పుడు వచ్చింది మా ప్రభుత్వం, మరి మేము ఊరుకుంటామా అన్నట్లు తెలుగు తమ్ముళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో కొంతమంది వైసీపీ కార్యకర్తలు చేసిన పనులకు ప్రతిగా టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు దాడులు చేస్తున్నారు. గురువారం రోజు అనంతపురం క్లాక్ టవర్ వద్ద పరిటాల శ్రీరామ్ మీద తొడగొట్టిన వైసీపీ కార్యకర్తల హరికృష్ణారెడ్డి చేయి తీసేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక అంతకుముందు గుంటూరులోనూ వైసీపీ నేత కారుపై దాడి చేశారు. కాగా రాజకీయాలంటే దాడులు, ప్రతిదాడులేనా అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. వీటిని రివెంజ్ పాలిటిక్స్ అనుకోవాల్సిందే. దేశం మొత్తంలో ఇలాంటి పరిస్థితి కేవలం ఏపీ రాజకీయాల్లోనే కనిపిస్తుంది. ఇలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పోతే భవిష్యత్ రాజకీయాలు ప్రశ్నార్థకంగా మారుతాయి. పోలీసులు ఎంత అడ్డుకున్నా, ఎంత కట్టడి చేసినా దాడులు మాత్రం ఆగడం లేదు. మనసులో పగలు పెట్టుకుని మరీ వెంటాడుతున్నారు. కార్యకర్తల దాడులు అడ్డుకోవాల్సిన నాయకులు కూడా వారిని కట్టడి చేయలేకపోతున్నారు. నచ్చజెప్పాల్సిన లీడర్లు ఎందుకు ఇలాంటి దాడులపై మౌనం పాటిస్తున్నారో తెలియడం లేదు. ఇక తాజాగా గొడవలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలంటూ కోరారు. ఎమ్మెల్యేలు కూడా గొడవలు, దాడులు జరగకుండా ఆపాలని సూచించారు. ఆయన కాల్చుకుని చంపేద్దాం, చంపేయండి. ఎప్పుడు చేస్తున్నారు రాజకీయ సన్యాసం? అరే కొడాలని ఎక్కడున్నారా? రారా బయటికి. ఎప్పుడు చేస్తున్నారు రాజకీయ సన్యాసం? సన్నాసదవా? అరే కొడాలని ఎక్కడున్నారా? రారా బయటికి. అరే కొడాలని ఎక్కడున్నారా? రారా బయటికి. ఎప్పుడు చేస్తున్నారా రాజకీయ సన్యాసం? సన్నాసదవా? అరే కొడాలని ఎక్కడున్నారా? రారా బయటికి. ఎప్పుడు చేస్తున్నారా రాజకీయ సన్యాసం? సన్నాసదవా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచారం ముందు నుంచి వైసీపీ వర్సెస్ టీడీపీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ కార్యకర్తలు
టీడీపీ నేతల ఇళ్లపై, కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులు చేస్తూ వచ్చారు. మమ్మల్ని అప్పట్లో ఎంత టార్చర్ చేశారు, ఇప్పుడు వచ్చింది మా ప్రభుత్వం, మరి మేము ఊరుకుంటామా అన్నట్లు తెలుగు తమ్ముళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో కొంతమంది వైసీపీ కార్యకర్తలు చేసిన పనులకు ప్రతిగా టీడీపీ వాళ్ళు కూడా దాడులు చేస్తున్నారు. ఇక గురువారం రోజున అనంతపురం క్లాక్ టవర్ వద్ద పరిటాల శ్రీరామ్ మీద తొడకొట్టిన వైసీపీ కార్యకర్త హరికృష్ణారెడ్డి చేయి తీసేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక అంతకు ముందు గుంటూరులోనూ వైసీపీ నేత కారుపై దాడి చేశారు. ఇటుగా ఏపీలో రాజకీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచారం ముందు నుంచి కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటుగా ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండల లైవ్ ద్వారా అందిస్తారు. ఓటు ఏడుకొండలు. మధు, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రతీకార దాడులకు తెరలేపారు ఇప్పుడు టీడీపీ శ్రేణులు. అయితే ఈరోజు తాజాగా మనం చూస్తే ఇటు విజయవాడలోని ఏదైతే గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఇంటిని ముట్టడించి వంశీ ఇంటి ముందు ఉన్న గేటుని కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే ఇంట్లో ఉన్నటువంటి వంశీ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడికి రంగప్రవేశం చేసి వీరిని అడ్డుకునేటువంటి క్రమంలో ఇక్కడ పెట్రోల్ బాంబులు కూడా విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరిగినటువంటి అల్లర్లు కూడా ఇక్కడ ఏదో భయానక వాతావరణాన్ని అయితే కల్పించాయి. అయితే మొత్తం మీద ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, విజయవాడలోని వంశీ నివాసం ఉండేటువంటి ప్రాంతంలో మనం చూస్తే ప్రస్తుతానికి పోలీసులు ఇక్కడ పూర్తిగా పహారా కాస్తున్నారు. అయితే గన్నవరం నుంచి వచ్చినటువంటి యొక్క యార్లగడ్డ అనుచరులంతా కూడా ఇక్కడ ఒక్కసారిగా 4 కార్లలో 2 సార్లు ఇక్కడ రెక్కి నిర్వహించారు. అనంతరం అనుమానం వచ్చినటువంటి వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా అప్పటికే రాళ్లు కర్రలతోటి ఇక్కడ ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూసిన ఈ రోడ్డు అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వంశీ మీద దాడికి ప్రధాన కారణం ఏదైతే వంశీ గతంలో ఇటు నారా భువనేశ్వరి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అలాగే గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడికి ప్రతిదాడిగా ఈ దాడి జరిగిందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మన వంశీ ఇంటి దగ్గర ఉన్నటువంటి 2 గేట్లను కూడా ఏ విధంగా ధ్వంసం చేశారో మనం చూస్తున్నాము. ఇక రాళ్లు కర్రలతో పాటు పెట్రోల్ బాంబులు కూడా తీసుకొచ్చారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే మనం చూస్తున్నాం కదా, లోపల రాళ్లతోటి మొత్తం విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి పోలీసులు ఆందోళనకారులందరినీ చెదరగొట్టారు. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క రూట్ నెంబర్ 5కి ఆనుకుని ఉన్నటువంటి ఈ రోడ్లో అయితే లలిత జ్యువెలర్స్ ఇక్కడ ఎక్కువగా అంటే కమర్షియల్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్లోనే వంశీ నివాసం ఉంటున్నారు. అయితే వంశీని టార్గెట్ చేసుకుని ఇక్కడికి ఆందోళనకారులు వచ్చినటువంటి పరిస్థితి. అయితే వంశీ ఇంట్లో లేడని తెలియడంతో ఇక్కడ ఉండేటువంటి ఈ గేట్లను అలాగే అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ నుండి అందరినీ కూడా చెదరగొట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు 2 బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం పోలీసులు ఏదైతే ఆందోళనకారులను చెదరగొట్టారో కానీ మరలా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత పకడ్బందీగా
ప్రస్తుతానికి పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడతో పాటు ఇటు ఏదైతే గన్నవరం ఎమ్మెల్యేతో పాటు అటు కొడాలి నాని ఇంటిపైన కూడా ఈరోజు మధ్యాహ్నం అటు ఆందోళనకారులు వెళ్ళి వంశీ ఏదైతే నాని పార్టీని పూర్తిగా రాజకీయాల నుంచి సన్యాసం చేస్తానని గతంలో చెప్పారు కాబట్టి ఆ విధంగా చేయాలంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం కదా, మొత్తం పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఆందోళనకు సంబంధించి ఈ ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకి గురైనటువంటి నేపథ్యంలో వారికి ధైర్యం నింపే పని అయితే పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క అల్లర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారిగా ఉలికిపడింది. అటు మాచర్లలో తిరుపతిలో జరిగినటువంటి అల్లర్ల తరహా దాడులు ఇక్కడ జరిగిన నేపథ్యంలో ఇక్కడ కొన్ని 1-2 కార్లు అద్దాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే ఆందోళనకారులు వచ్చిన నేపథ్యంలో పక్క సమాచారం అందుకున్నట్టు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. దీంతో ఇక్కడ ప్రస్తుతం అయితే కొంచెం ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం పూర్తిగా విధ్వంసాన్ని అయితే సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అటు కొడాలి నాని ఇంటిపైకి వెళ్ళినటువంటి కొద్ది గంటల్లోనే ఇటు తిరిగి అటు గన్నవరం ఎమ్మెల్యే కూడా వంశీని టార్గెట్ చేయడం కూడా ఇది ఖచ్చితంగా ప్రతీకార దాడుల కిందే భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే ప్రతీకార దాడులకు టీడీపీ తెరలేపడంతో ఒక రకమైనటువంటి ఆందోళన అయితే ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఏదైతే నిన్న అటు గవర్నర్ కూడా కలిసి ఇదే విషయం చెప్పడం కూడా జరిగింది. వైసీపీ నేతలు ఇళ్లపైన అలాగే ఆస్తులపైన దాడులు చేస్తూ ఉన్నారు, అన్నీ కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారంటూ కూడా నిన్న ఫిర్యాదు చేశారు. అయితే వాళ్ళు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే ఈ విధంగా జరగడం అనేది ఇది ఖచ్చితంగా ఒక రకమైనటువంటి భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మనం విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే ఇక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించారు. అయితే మొత్తం ఈరోజు ఒక్క ప్రణాళిక ప్రకారం అటు కొడాలి నాని ఇంటికి వెళ్ళి ఆందోళన చేసినట్టు నేపథ్యంలోనే ఇటు వంశీ ఇంటి పైకి కూడా వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో కొంతమంది పకడ్బందీగానే వ్యూహాత్మకంగా వచ్చారు, అలాగే కొంతమంది పెట్రోల్ బాంబులతో కూడా వచ్చారు, అలా రాళ్లతోటి దాడులు చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి భయానానికి సృష్టించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉండేటువంటి ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడికి వచ్చి ఈరోజు పోలీసులు అయితే ఇక్కడ ప్రస్తుతానికి మోహరించి ఉన్నారు. ఎవరు ఎటువంటి ఆందోళనకారులు ఇటువైపుకి వచ్చినా కూడా వారిని చెదరగొట్టేటువంటి పనిలో ఉన్నారు. అయితే కొంతమంది ఆందోళనకారులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మధు ఏడుకొండలు అంటే 2 అధినేతలకు సంబంధించి ఇటువైపు టీడీపీ అధినేత కావచ్చు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరి నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి వీళ్ళకి సంబంధించి ఏమైనా నేతలకు కార్యకర్తలకు సంబంధించి ఏమైనా సూచనలు ఇవ్వడం జరిగిందా? అంటే కొద్దిసేపటి క్రితమే అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏదైతే వైసీపీ కవింపు చర్యలకు దిగుతుందని, దానికి ఎవరు కూడా లోను కావద్దని, ఎటువంటి ప్రతీకార దాడులు చేయొద్దంటూ కూడా ఆయన ఒక లేఖనైతే విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించి అందరూ కూడా సమన్వయం పాటించాలి, ఎవరు కూడా ఆవేశాలకు పోవద్దంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఈ అల్లర్లు జరుగుతున్నాయని తెలియగానే ఆయన సమాచారం మేరకు హుటాహుటిన ఇటు కేంద్ర కార్యాలయం నుంచి ఒక మెసేజ్ కూడా పంపడం జరిగింది. ఎవరు కూడా ఈ యొక్క వైసీపీ కావాలని కవింపు చర్యలకు దిగుతుంది, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ రెచ్చగొట్టినటువంటి కవింపు చర్యలకు లోనయ్యి ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని, ఎవరి మీద దాడులు చేయొద్దంటూ కూడా శాంతియుతంగా ఉండాలంటూ కూడా ఆయన ఇప్పటికే మెసేజ్ పంపించారు. అయితే దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మనకు సమాచారం అందింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఏదైతే కొడాలి నాని గతంలో చేసినటువంటి సవాళ్ళను నిలబెట్టుకోవాలి, రాజకీయ సన్యాసం చేయాలంటూ కూడా ఈరోజు తెలుగు యువత కార్యకర్తలంతా కూడా వెళ్ళి ఆందోళన చేశారు. అక్కడ ఆందోళన చేసిన కొన్ని గంటల్లోనే ఇటు వంశీ ఇంటికి వచ్చి వంశీ ఇంటి దగ్గర ఈ యొక్క రాళ్ల దాడులకు అయితే తెగబడినటువంటి పరిస్థితి. అయితే వంశీ ఇంట్లో లేకపోవడంతో కొంతవరకు ఇక్కడ ఏదంటే ప్రమాదం ఏదో జరగలేదని చెప్పుకోవచ్చు. కానీ వంశీ ఉంటే కనుక ఇంకా మరింత రెచ్చిపోయేవారని చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం సాక్షికంగా అందరినీ కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే విజయవాడలో పరిస్థితి అయితే మాత్రం పోలీసులు ఈ ప్రస్తుతానికి కొంతవరకు శాంతింపజేశారని చెప్పుకోవచ్చు. ఏడుకొండలు అంటే ఇప్పుడు చూస్తే ఏపీలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే రాజకీయాలు అంటే దాడులు ప్రతి దాడులు అన్న విధంగానే కనిపిస్తుంది. ఏదైతే ఈ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు అసలు, దానికి సంబంధించి అంటే ఈ పరిస్థితిని ఎలా అసలు అబ్జర్వ్ చేయొచ్చు మనం అసలు?
అంటే మధు, గతంలో ఏదైతే వైసీపీ శ్రేణులు చేసినటువంటి దాడులకు ప్రతిదాడులుగా ఎప్పుడు ఈ ప్రభుత్వం వస్తుందని ఎదురు చూసినట్లుగానే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు గతంలో ఏదైతే వంశీ అటు గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి చేయించారనేటువంటి ఒక నెపంతో ఇప్పుడు ప్రతీకార చర్యగానే ఈ దాడి జరిగిందని అనుకోవచ్చు. అలాగే వంశీ నారా భువనేశ్వరి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఇప్పుడు సమయానుకూలంగా ఇప్పుడు ఏదైతే తమ పార్టీ వచ్చింది కాబట్టి ఇప్పుడు దాడికి తెగబట్టినట్టుగా తెలుస్తుంది. అది దాడికి గల కారణాలు ఎవరు రెచ్చగొట్టారనే దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి వైసీపీ చేసేటువంటి కవింపు చర్యలకు మాత్రం ఎవరు లోను కావద్దని, ఎవరు ఆవేశాలకు పోవద్దంటూ కూడా ఏదైతే అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్నప్పటికీ కూడా కొంతమంది యువకులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా పెడచవని పెడుతూ కూడా ఈ విధమైనటువంటి దాడులకు తెగబడడం ఇది సరైన సంస్కృతి కాదు. ఖచ్చితంగా ఏదైతే తెలుగు కార్యకర్తలంతా కూడా చాలా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి దాడులకు సంబంధించి ఇది ఖచ్చితంగా ఏదైతే ఒక చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా సమన్వయం పాటించాలి. ఎవరు కూడా కవింపు చర్యలకు లోనయ్యి దాడులకు తెగబడొద్దంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రకమైనటువంటి దాడులు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మరింత ప్రతీకార దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఇక్కడుండే ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఎడుకుడ. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ VRK న్యూస్.